అంతర విత్తన శుద్ధి ఎంత ప్రాముఖ్యతనో మొదటి దశలో వచ్చేటటువంటి చీడపీడలను తట్టుకోవడానికి మనం విత్తన శుద్ధి ఏ విధంగా సిఫారసు చేస్తున్నామో అదేవిధంగా వాతావరణం మనకి అనుకూలమైనటువంటి పరిస్థితి లేనప్పుడు ఒక పంట పూర్తిగా నష్టపోయినా ఇంకో పంట పొందడానికి మనం ఈ అంతర పంటలు అనేటటువంటి మనము సిఫారసు చేస్తూ ఉన్నాం. కందిలో ముఖ్యంగా ఎక్కువ, ఎందుకంటే ఇది దీర్ఘకాలిక పంట కాబట్టి మిగతా పంటలతో మనకి ఇక్కడ ఎక్కువ శాతం మనం అంతర పంటలుగా సిఫారసు చేస్తూ ఉన్నాం. పెసర, మినుము లాంటి పంటలు మనకి కేవలం 70 నుంచి 80 రోజుల పంట కాలం అయిపోతుంది కాబట్టి మనకి కందితో అంతర పంటగా సాగు చేసుకున్నట్లయితే కందిలో మనకి పూత 90 రోజులకు వస్తుంది కాబట్టి వీటి మధ్యలో పోటీ అనేటటువంటిది మనకి పోషకాలకు కానీ, నీటికి కానీ, గాలి వెలుతురుకి కానీ వీటికి పోటీ ఉండాల్సినటువంటి అవసరం ఉండదు కాబట్టి కందిలో మనకి పెసర, మినుము లాంటి పంటలను అంతర పంటలుగా సిఫారసు చేయడం జరుగుతుంది. అంటే కంది ఒక వరుస తీసుకున్నట్టయితే 6 వరుసలు మనకి పెసర, మినుము లాంటి పంటలను మనము సిఫారసు చేస్తున్నాం. అదేవిధంగా కొంతమంది రైతు సోదరులు, ఎక్కువగా ఆసక్తి ఉన్నటువంటి రైతు సోదరులు ప్రతి సంవత్సరం మనకి కందినే సాగు చేసుకున్నట్లయితే అలాంటప్పుడు కొంత మనకి ఎండు తెగులు ఆశించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, అంతేకాకుండా అంతర పంటల్లో ఒక పంట నష్టపోతే ఇంకో పంట నుంచి మనకి ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జొన్న కానీ, సజ్జ కానీ ఇటువంటివి కూడా మనకి అంతర పంటలుగా సాగు చేయడానికి అవకాశం ఉంటుంది. దానిలో చూసుకున్నట్టయితే మనకి కంది ఒక వరుస అయితే జొన్న, సజ్జ ఇటువంటివి 2 వరుసలు కానీ 4 వరుసలు కానీ మనం సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పసుపుతో కూడా మనం అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది రైతు సోదరులు మనకి ఇది ఉండేటటువంటి అలవాటే ఈరోజు కొత్తగా చేయట్లేదు. ఉమ్మడి మహబూబ్ నగర్లో కానీ చాలా చోట్ల మనకి పత్తితో పాటు ప్రతి 4 వరుసలకు కానీ 6 వరుసలకు కానీ కందిని మనం సాగు చేసేవాళ్ళు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇంటి వరకు మనకి కంది, మనకి పప్పు అనేటటువంటి లభ్యత అనేది ఉంటుంది కాబట్టి మనకి పత్తిలో చూసుకున్నట్లయితే ఒక వరుస కంది ఉన్నట్లయితే పత్తి 4 కానీ 6 వరుసలు కానీ మనం సిఫారసు చేస్తాం. అదేవిధంగా పసుపులో కూడా ఒక వరుస కంది అయితే పసుపు 4 వరుసలు కానీ 6 వరుసలు కానీ మనం సిఫారసు చేయడం జరుగుతుంది.